నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ బాలుర వసతి గృహాన్ని రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో బొలిశెట్టి వెంకటేష్ కు సన్మానించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ ప్రతిష్ఠ మహోత్సవాలు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు 1 నీటి సంఘం ప్రెసిడెంట్ గా ఎంపికైన బొలిశెట్టి వెంకటేష్ ను శుక్రవారం కోడూరులోని వారి స్వగ్రామం నందు మాజీ మంత్రి దేవినేని ఉమా సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సాగునీటి విషయంలో తోడ్పాటును అందించాలని సూచించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బండే శ్రీనివాసరావు, అవనిగడ్డ మాజీ జెడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 3వ రోజు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా వనమామలై పీఠం 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండాత్మక యాగం నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ నెల 23 వరకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు జరగనున్నాయి. 23న శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠ జరగనుంది. వేద ఇతిహాస, పురాణ, రామాయణ పారాయణాలతో ఉదయం లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యేక అలంకరణ చేసి తిరువీధి సేవలు యాగశాలకు తీసుకువచ్చి చతుస్థానార్చన, విమాన దుగ్దేవత విశేష హోమాలు, పంచ విశంతి కలశ స్థాపనను, మూల మంత్రమూర్తి మంత్ర వాహనము, నిత్య పూర్ణాహుతి, నివేదన, నీరాజన, మంత్ర పుష్పం, సాత్తుమరై తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ దేవాలయానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి పానమామలై పీఠాధీశ్వరులు ఈ ఆలయానికి ఆచార్యవర్యులుగా జగత్ ప్రసిద్ధి చెందినటువంటి వారు. 31వ పట్టం పీఠాధిపతులు వానమామలై రామానుజ స్వామి వారు. వారి సంకల్పం ద్వారానే ఆలయం జీర్ణోద్ధారణ చెయ్యాలి అనే సంకల్పం కలగగానే మన గత అధికారులు స్వామివారికి బాలాలయం చేశారు. ఆ బాలాలయం జరిగినప్పుడు స్వామివారి యొక్క మంగళాశాసనంతోనే కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కుంభాభిషేకం జరిగింది, గోపురం ఆలయ ప్రతిష్ఠ జరిగింది. దానికి కూడా స్వామివారి యొక్క మంగళాశాసనమే. ఇప్పుడు స్వర్ణమయ కాపడానికి, మహాకుంభాభిషేకానికి మహా సంకల్పం చేసింది వారే. ఆ సంకల్పానికి మంగళాశాసనము జరిగి వైభవంగా జరుగుతున్నది కూడా స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనమే. ఆ మంగళా శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి దివ్య మందిరంలో మహావైభవపేతంగా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తర వైభవాలతో ఈ దేవాలయానికి సంబంధించినటువంటి మహదాచార్యవర్యులు శ్రీమతి త్యాది శ్రీమాన్ పరమహంస పరివ్రాజకాచార్య స్వామివారు, శ్రీమద్ వానమామలై మధురకి రామానుజ జీయర్ స్వామివారి యొక్క మంగళాశాస్త్రపూర్వకముగా స్వీయ నిర్వహణలో మా ప్రధాన అర్చకత్వంలో స్వామివారి యొక్క దివ్య విమాన గోపురానికి స్వర్ణమయం చేయటం జరుగుతుంది. ఇది చరిత్ర చరవణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపరిచే రకంగా అతి సుప్రసిద్ధము, సుదీర్ఘము, సువిశాలమైనటువంటి ఈ గోపురానికి బంగారు కిరీటాన్ని స్థాపన చేస్తున్నారు. శిరస్సున్న వారందరూ కూడా రాజులు కారు, కిరీటం పెట్టుకున్నవాడు మాత్రమే రాజు. ఆ కిరీటము దేవరాజు అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ప్రజల భాగ్యోదయ మహద్భాగ్యగా వారు స్వయంగా విచ్చేసి 23వ తారీఖు నాడు స్వామివారికి
కుంభాభిషేకం జరిపించి తెలంగాణ ప్రజలకు కాదు యావత్ ప్రపంచ భక్తులందరికీ కూడా స్వర్ణమయ విమానాన్ని భక్తులకు అంకితం చేస్తారు. ఇది గొప్పనైనటువంటి అవకాశం. అందులో ఈరోజు 3వ రోజు. ఈ 3వ రోజు స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే తిరువీధిగా స్వామివారి యజ్ఞశాలకు వేయించేశారు. చతుర్వేద పురాణ ఇతిహాస దివ్య ప్రబంధ పారాయణాలు, మూలమంత్ర మూర్తిమంత్ర జపాలు యథాప్రకారం కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా ఆ దివ్య విమాన సుదర్శన నారసింహ గోపురానికి ధాన్యాదివాసము, శయ్యాదివాసము అనేటువంటి వైదుష్య కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. సాయంకాలం కూడా విష్ణు సహస్రనామంతో ప్రారంభమవుతాయి. ఉత్సవాలు, యాగాలు అన్నీ కొనసాగుతూ ఉంటుంటాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రోక్షణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు సంప్రోక్షణ మహోత్సవాల్లో భాగంగా విశిష్ట పూజలైన విష్ణు సహస్రనామ పారాయణ, ద్వారాది కుంభార్చన, చతుస్తారార్చనలు, మూర్తి మంత్ర హోమాలు, ధన్యాది దివాసము, నిత్య పూర్ణాహుతి నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించి స్వామి అమ్మవార్లను తిరువీధి సేవ ఆలయంలోకి తీసుకువెళ్లారు. పంచరాత్రాగము శాస్త్రానుసారం వాన మాములై మఠ 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజ జియర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందం, వేద పండితులు, పారాయణికులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో మహావైభవపేతంగా స్వర్ణమయ విమాన గోపురానికి పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారము, భగవద్ రామానుజ సాంప్రదాయ ప్రకారము పాంచాన్నిక దీక్షతో పంచకుండాత్మకంగా మహాయాగాన్ని నిర్వహించడం జరుగుతుంది. అపురూపంగా కొన్ని దశాబ్దాల పాటు నిర్వహింపబడని ఉత్సవం అతి త్వరలోనే మన స్వామివారు 3.5 సంవత్సరాల్లో మళ్లీ మహాకుంభాభిషేకాన్ని నిర్వహించుకుంటున్నారు. ఏ కార్యక్రమానికైనా ద్వితీయ విఘ్నం పనికిరాదు అంటారు. మరి అద్వితీయమైనటువంటి మహాయాగంగా ఈ స్వర్ణమయ విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవం ప్రపంచ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపరిచే రకంగా ఉంది. మహావైభవంగా జరుగుతుంది. ప్రభుత్వాధికారులు, ప్రజాధికారులు, దాతలు, ఉదారులు, భక్తులు అందరూ ఇక్కడికి విచ్చేసి స్వామివారి కటాక్షం పొందుతున్నారు. అందులో ఈరోజు 3వ భాగంగా సాయంకాలం విష్ణు సహస్రనామంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. యథాప్రకారం మూలమంత్ర హోమాలు, మూర్తిమంత్ర హోమాలు, శ్రీ సుదర్శన శతక హోమము, సర్వోపద్రవ శాంతికై సున్నాలపన్నం హోమము, ఆ తర్వాత పంచసూక్త హోమము, వైకుంఠ పారిషద హోమము, పరివార దేవతా హోమము, స్పృష్టకృత హోమము, నిత్య లఘు పూర్ణాహుతి కార్యక్రమం జరిగి హోమం ముగిసింది. అనంతరం సాయంత్రం మరొకసారి స్వామివారికి ఆరాధన సమర్పించి, అర్చన సమర్పించి, మహానివేదన చేసి, వానమామలై పీఠాధీశ్వరుడు వేయించేసి ఉన్న కారణంగా విదేశాలలోనే శాత్తుమరై కార్యక్రమాన్ని జరిపించి తీర్థప్రసాద గోష్ఠి భక్తులకు అందించడం జరిగింది. ఇలా మహావైభవపేతంగా ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో 48 రకాల పుణ్య నదీ జలములను సేకరించడం మహా కష్టతరమైనటువంటిది. అటువంటి సునాయాసంగా మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి భాస్కర్రావు గారి యొక్క స్ఫూర్తి సదృశ్యంతో ఈ తీర్థ సేకరణ జరిగింది. మహావైభవంగా జరుగుతోంది. 128 ఋత్వికులు వారి మంత్రశక్తిని ధారపోస్తున్నారు. ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చాత్వరతో ముగిశాయి. రేపు ఉదయం మహావైభవపేతంగా కార్యక్రమం పునఃప్రారంభమవుతాయి. భక్తులందరూ సేవించండి, ధరించండి, స్వస్తి. వరంగల్ జిల్లా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని హాయగ్రీవాచారి గ్రౌండ్స్ లో 26 నిర్వహించనున్న మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ను వరంగల్లోని గ్రాండ్ గాయత్రి హోటల్లో ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి, ఎన్ఐటి ప్రొఫెసర్ పాండురంగారావు, ప్రముఖ జర్నలిస్ట్ పల్లి రాములతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, మన గత వైభవం తెలిసినప్పుడే మన భవిష్యత్తు గమ్యాన్ని చేరుకోగలమని, కాబట్టి ఓరుగల్లు గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడు మన ప్రాంత విశిష్టత, ఔన్నత్యం తెలుసుకోవాలని రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. అనగానే గుర్తొచ్చేది కాకతీయులు. ఈ రకంగా ఈ ప్రాంతము ఎంతో వైవిధ్యభరిత. మన ముఖ్య అతిథులు ప్రొఫెసర్ పాండురంగారావు సారు,
అదేవిధంగా ప్రముఖ యాంకర్ ఓం నమ శివాయ. సామూహిక జాగరణకు ఒక వేదికగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలని చెప్పి 2020లో ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం. ఎందుకంటే శివరాత్రి సందర్భంగా అందరం కూడా ఆ శివుడు ధ్యానంలో ఉంటాం. మనం చిన్నవాళ్ళ నుండి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు, పేదల నుండి మొదలు పెడితే ధనికుల వరకు. ఎందుకంటే దేవుడు అందరికీ సమానం. ఆ దేవుడి యొక్క ధ్యానంలో ఉంటాం కాబట్టి ఆ సందర్భంలో మన ప్రాంతం యొక్క విశిష్టతను, మన పూర్వీకుల యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఆ 10 గంటల సమయంలో చాటి చెప్పినట్టయితే ఒక స్ఫూర్తి రగిలించగలుగుతాం. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి, ఓరుగల్లు పునర్వైభవానికి మనం అందరినీ కూడా సన్నద్ధం చేయగలుగుతాం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు అని అద్వైత సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రవచించినటువంటి తనికల్ల బర్ని గారి యొక్క పాటతోని 2020లో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమము దిగ్విజయంగా, విజయవంతంగా 4 సార్లు పూర్తి చేసుకుని ఈసారి 5వ సారికి సిద్ధమైంది. దాని యొక్క కరపత్ర ఆవిష్కరణ ఇటీవలనే మన భద్రకాళి అమ్మవారు, మన ఓరుగల్లు ఇలవేలు పైన భద్రకాళి అమ్మవారి యొక్క ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు గారు ఇటీవలనే హన్మకొండలో వారు ఆవిష్కరించడం జరిగింది. మిత్రులారా, మీకు తెలుసు ప్రతి సంవత్సరము 1,00,000 మంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. మన దేశంలోనే 2వ అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా మన ఇండస్ ఫౌండేషన్ మహాశివరాత్రి ఉత్సవానికి ఒక గుర్తింపు వచ్చింది. ఎంతో మంది మన ఓరుగల్లో నలుమూల నుండి వస్తూ ఉంటారు. కొంతమంది వేరే వేరే జిల్లాల నుండి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఓరుగల్లు విశిష్టత తగ్గట్టుగా, ఈ కార్యక్రమం యొక్క ఖ్యాతికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేస్తాము. దానికి తగ్గట్టుగానే కవులను, కళాకారులను, సాహిత్యకారులను, చిన్నారులను, ఎంతో మందిని ఆ వేదికను పంచుకునే విధంగా మేము చూస్తూ ఉంటాం. మన వేదికగా ప్రదర్శనలు చేసినటువంటి వాళ్ళు పద్మశ్రీలు పొందారు, రాష్ట్రపతి అవార్డులు వచ్చినాయి, ప్రధానమంత్రి చేతులుగా వాళ్ళు అనేక అవార్డులు కూడా పొందడం జరిగింది. సాంస్కృతిక రంగాల్లో, ప్రజాసేవలో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మన ఓరుగల్లు ముద్దుబిడ్డలకు మన ప్రతిసారి కూడా కాకతీయ పురస్కారాలు అందిస్తాం. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం ఉంటది. చాలా మంది పోటీ పడుతున్నారు మాకు కూడా కాకతీయ పురస్కారం రావాలని. అంటే మన మట్టి బిడ్డలు మనకు తెలియకుండా, చాలా మందికి మన వాళ్ళు మనకు తెలియదు, కానీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు సాధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన వాళ్ళని తెలియదు. వారిని బయట తీసి వారికి ప్రోత్సాహకంగా ఉండడానికి ఒక కాకతీయ పురస్కారాన్ని కూడా మనం ప్రతి సంవత్సరం అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కష్టపడి చదివితే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవచ్చు. వరంగల్ ఎన్ఐటి విద్యాసంస్థను సందర్శించిన పీఎం శ్రీ విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని చదివినట్లయితే దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివే అవకాశం లభిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. వరంగల్ ఎన్ఐటిని పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాఠశాల జంటీకరణలో భాగంగా సందర్శించారు. ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ అయిన వరంగల్ ఎన్ఐటిలోని సాంకేతికేతర విభాగాలు, వివిధ ప్రాజెక్టులను పీఎం శ్రీ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు సందర్శించి వాటిని గురించి వివరాలను ఎన్ఐటి ప్రొఫెసర్లతో పాటు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎన్ఐటి స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ శ్రీనివాసాచార్య, నెహ్రూ యువ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ అన్వేష్, విద్యాశాఖ అధికారులతో పాటు సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. My name is Satvik from MJP Shampet. I learned today very well about all these centers, how they are work for everything. The models are robotic models without any involvement of any human activities. I studied ZPHS Manipura. Today we came here to observe this college. I want to become a student in this college. And first of all, thank you to Collector ma'am and DO ma'am to giving this opportunity to me and my school to visit this institute. Thank you to your attention.
consideration. Our students joining NIT Warangal, what you want to do about the NIT Warangal, National Institute of Technology Warangal. సో ఈరోజు అందరూ విజిట్ చేశారు, చాలా మంది నేను కూడా ఉండే మా ల్యాబ్స్ అన్ని చూపించాము. బ్యాక్గ్రౌండ్ లేకుండా జేఈ క్లియర్ చేయాలంటే అది ఒక పెద్ద లైక్ హిస్టరీ లెక్క. అంటే రూరల్లో ఉన్నటువంటి పిల్లలకి అర్బన్లో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తున్న ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదా మెడికల్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్తో వాళ్ళకి ఎక్స్పోజర్ కల్పిస్తే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నెక్స్ట్ ఇయర్స్ని అంటే హైయర్ ఎడ్యుకేషన్ని ప్లాన్ చేసుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటే. గుడ్ ఈవినింగ్. సో ఈ మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేశామో నిన్న ఈ రోజు కలిపి ఆల్మోస్ట్ ఒక 2000 స్టూడెంట్స్ హ్యావ్ విజిటెడ్ NIT Warangal. అందరూ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు కదా. ఫస్ట్ థింగ్ మీకు తెలుసా, NIT Warangal ఇస్ అ గవర్నమెంట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్. తెలుసా అది మీకు? దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. NIT Warangal ఇస్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. మీరు గవర్నమెంట్ స్కూల్స్లో ఎట్లయితే చదువుతున్నారో ఇది కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే. సిమిలర్లీ IIIT కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే, IITs కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే. మొత్తంలో 31 NITs ఉన్నాయి, కంట్రీ మొత్తంలో 23 IITs ఉన్నాయి. సో ఇట్లాంటివి ఆల్మోస్ట్ ఒక 55-60 కాలేజెస్, ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రీలో 60 కాలేజెస్ కంటే ఎక్కువనే ఉన్నాయి మన దగ్గర. ఇన్స్టిట్యూషన్స్కి మీరు ఎంటర్ అవ్వాలి అంటే JEE మెయిన్స్ అనేది రాయాల్సి వస్తుంది. సో జనరల్గా చాలా స్కూల్స్కి కాలేజెస్కి నేను వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారా అంటే MCET ఒకటి రాస్తున్నామని చాలా మంది చెప్తున్నారు. సో ఇక్కడున్న టీచర్స్కి కూడా మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ ఎడ్యుకేట్ చిల్డ్రన్ అబౌట్ ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. స్పెసిఫిక్లీ ఇక్కడున్న 9th, 10th అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచే మీరు JEE మెయిన్స్ గురించి తెలుసుకొని మీకు ఆ టైం వచ్చినప్పుడు మీరు కూడా అటెంప్ట్ చేయాలి అనేది దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడున్న ఫెసిలిటీస్, ల్యాబ్స్ ఇవన్నీ చూపించింది బేసిక్లీ టు హెల్ప్ యూ గెయిన్ సమ్ నాలెడ్జ్. మీరు ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది మీకు, మీరు కష్టపడి చదివితే, రోజు డిసిప్లిన్గా చదివితే, ఈ 2-3 ఇయర్స్ మంచిగా చదువుకుంటే ఎట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ పొందవచ్చు అండ్ ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఏమేమి ఉంటాయనేది చూపించడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మన కంట్రీలో ఉన్న 29 స్టేట్స్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి కూడా ఇక్కడ స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. సో ఆటోమేటిక్గా మీకు ఆ కల్చర్ అవ్వచ్చు, లాంగ్వేజ్ అవ్వచ్చు, మీరు మాట్లాడే ఇంగ్లీష్ అవ్వచ్చు, అన్నీ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది మీ లైఫ్లో. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని ఈ 2-3 ఇయర్స్ సిన్సియర్గా కష్టపడాలి, చాలా ఎఫర్ట్ పెట్టాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు ఇంట్లో వాళ్ళు అంటారు ఇక్కడే వరంగల్లోనే ఉంది కదా, కాకపోతే డిగ్రీ కాలేజ్లో చదువుకుందాము, లేదు అంటే ఏదో ఒకటి డిగ్రీ కాలేజ్లో చదువుదాము, మరి ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుందాము అనేది చాలా మంది రిలేటివ్స్ అనొచ్చు, పేరెంట్స్ అనొచ్చు. కానీ ఎప్పుడు కూడా మీ గోల్ అనేది ఏదైతే ఉంటుందో చాలా హై పెట్టుకుంటే ఆ గోల్ని అచీవ్ అయ్యే దాంట్లో మీరు ఏదైతే కష్టం చేస్తారో ఏదో ఒక మంచి పొజిషన్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ ఎయిమ్ ఫర్ ద బెస్ట్. సో IITs and NITs are the best institutes in the country, government institutes ఉన్నాయి. సో ప్లీజ్ ఎయిమ్ ఫర్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదే గోల్ మీరు మైండ్లో పెట్టుకొని వర్క్ చేయాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఐ హోప్ అలాంగ్ విత్ NIT మీరు వేరేవి కూడా విజిట్ చేశారు కాబట్టి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఎంజాయ్ చేశారు ఈరోజు మార్నింగ్ సూపర్కి వెళ్ళారా? సైన్స్ సెంటర్ దట్ యూ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్కర్షన్ అండ్ మీలో చాలా మంది మంచి మార్క్స్ పొంది మంచి ఇన్స్టిట్యూట్స్లో మంచి స్ట్రీమ్స్లో మీరు సెటిల్ అవుతారు అని ఆశిస్తున్నాము. పటాన్చెరువు పట్టణంలో ఉన్న GMR కన్వెన్షన్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొన్న అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపల్ చైర్మన్లు మరియు కౌన్సిలర్లు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తి అవడంతో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలకు పదవి విరమణ ఉంటుంది కానీ రాజకీయ నాయకులకు పదవి విరమణ ఉండదు. ప్రజలతో కలిసి తమ మున్సిపాలిటీలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే చాలా బాగుంటుంది. రాబోయే రోజులలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, నియోజకవర్గం ప్రజలకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, మనమందరం 24 గంటలు వారికి చేదోడు వాదోడుగా ఉండాలని, జవాబుదారీగా పనిచేయాలని తెలిపారు.
మేడం మేడం చూడండి ఒకసారి. సార్ పటాన్చెరు నియోజకవర్గ స్థాయిలో తెల్లాపూర్ మున్సిపల్ 5 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని 2027 వారి మున్సిపాలిటీలో వారు కౌన్సిలర్స్ చైర్మన్ వైస్ చైర్మన్ వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడే మేము 2936 ఇంట్లో గుణాలు పెట్టాలని అనుకున్నాం. టైం మిస్ అయింది కాబట్టి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి 3 మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కౌన్సిల్ మెంబర్లు, మీకు మీ మున్సిపాలిటీలో ఉన్న పెద్దలందరికీ, అలాగే ఎంపీసీలు, ఎక్స్-ఎంపీటీసీలు వారందరూ ప్రత్యేకంగా అమీర్పూర్ మున్సిపాలిటీ గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఏర్పాటు తర్వాత చాలా చక్కగా ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి
బూర్గంపాడు ఎస్సీ బాలుర వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో కలిసి రాత్రి బస చేశారు. వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని పరిశీలించారు. టీచర్స్ మెస్ కమిటీతో భోజనం ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు. రోజువారీగా భోజనాన్ని ఎవరెవరు రుచి చూస్తున్నారని అడిగారు. అలాగే బియ్యం బస్తాలలో ఉన్న బియ్యాన్ని చూసి బియ్యం స్టాక్ రిజిస్టర్ ను చెక్ చేశారు. బియ్యాన్ని ఎప్పుడెప్పుడు శుభ్రం చేస్తున్నారని వంట ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. ఏ రోజుకా రోజు బియ్యాన్ని శుభ్రం చేస్తామని తెలిపారు. బియ్యంలో పురుగులేమి రావడం లేదు కదా అని ఆరా తీశారు. రావడం లేదని నిర్వాహకులు తెలిపారు. అలాగే నిల్వ ఉంచిన కూరగాయలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం వస్తే గృహంలో ప్రతి మరుగుదొడ్లను పరిశీలించి ప్రతిరోజు మరుగుదొడ్లను శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిడి లేకుండా చదవాలని సూచించారు. వెనుకంజలో ఉన్న సబ్జెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలిపారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టంతో కాకుండా ఇష్టంగా చదవాలని, మానసిక ఒత్తిడికి గురి కావద్దని సూచించారు. 10 ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టు అని, భవిష్యత్తు లక్ష్య సాధనకు దిక్సూచి అని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే పరిశీలించి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలను పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల మల్లేశం ఖండించారు. కరీంనగర్లోని పీడీఎస్యూ జిల్లా కార్యాలయంలో నరేందర్ రెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యా సంస్థల్లో ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు స్కూల్ ఫీజులో రాయితీలు, టాలెంట్ ఉండి ఫీజులు కట్టలేని విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించారన్నారు. ఓటమి భయంతో బ్యాలెట్ పేపర్లలోని అభ్యర్థులు అందరూ ఒకవైపే నరేందర్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బు, పలుకుబడి కోసం నరేందర్ రెడ్డి రాజకీయాల్లోకి రాలేదని, పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం వస్తున్నారని ఎర్రోళ్ల మల్లేశం స్పష్టం చేశారు. ఈ నెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో క్రమ సంఖ్య 2లో నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వట్లూరి సతీష్ కుమార్, జిల్లా కార్యదర్శి గోని రాజ్ కుమార్, ప్రచార కార్యదర్శి ఉద్దిరాల అభిలాష్, కార్యవర్గ సభ్యులు కల్లేపల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎర్రోళ్ల మల్లేశం, పీడీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి గారిపైన కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకోసం అంటే ఈరోజు బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి వ్యక్తులంతా ఒక సైడ్ అయిపోయారు, నరేందర్ రెడ్డి గారు ఒక సైడ్ అయిపోయారు. ఈరోజు వాళ్ళు ఓడిపోతున్నామనే ఒక భ్రమణ, ఓడిపోతున్నామనే భయంలో ఉండి నరేందర్ రెడ్డి గారి పైన విష ప్రచారం చేస్తున్నారు. కానీ నరేందర్ రెడ్డి గారు స్థాపించినటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలలో ఎంతోమందికి ఫీజులలో రాయితీలు ఇస్తున్నారు. టాలెంట్ ఉండి కూడా చదువుకోలేని నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య కూడా అందిస్తున్నాడు. కానీ ఇవేవి వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా నరేందర్ రెడ్డి గారిని బదనాం చేయాలనే ఒకే ఒక కారణంతో ఇటువంటి విష ప్రచారం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎస్సీ బాలుర వసతి గృహాన్ని రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో బొలిశెట్టి వెంకటేష్ కు సన్మానించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ ప్రతిష్ఠా మహోత్సవాలు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.